ఆదికాండం 25వ అధ్యాయము 19వ వచనం నుండి, అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనరామాలో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయను సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. సో ఇస్సాకుకి 40 సంవత్సరాలకి వివాహమైనట్లు ఇక్కడ చూపిస్తున్నాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయ్యెను. 24వ వచనం, ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రముల వలె నుండెను గనుక అతనికి ఏసావు అను పేరు పెట్టిరి. 26వ వచనం, తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడిమెను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్ల వాడు. సో 40 ఏళ్ళకి ఇస్సాకుకి వివాహమైంది. 20 సంవత్సరాల తర్వాత వారికి పిల్లలు కలిగారు. 20 సంవత్సరాలకి కూడా వాళ్ళకి పిల్లలు కలగలేదు. వారికి పిల్లలు కలగలేని కారణం చేత ఇస్సాకే ప్రార్థన చేస్తే దేవుడు కనికరించి మరి వారికి పిల్లల్ని ఇచ్చాడు. ఆ పిల్లలు కూడా ఎలాగ పుట్టారు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. మొదట ఏసావు పుట్టాడు. ఏసావు పుడుతూ వస్తూ ఉంటుండగా ఆయన మడిమెను పట్టుకుని మరొక చెయ్యి బయటికి వచ్చింది. ఆ చెయ్యి పట్టుకున్నప్పుడు అతని యొక్క ఆ వైఖరిని చూసి మరి ఆ చెయ్యి పట్టుకున్న వానికి యాకోబు అని పేరు పెట్టడం జరిగింది. ముందు వచ్చినటువంటి పెద్ద కుమారుడికి ఏసావు అంటే ఎర్రనివాడు అని పేరు పెట్టారు. తర్వాత మడిమెను పట్టుకుని అన్నతో పాటు బయటకు వచ్చినటువంటి ఆ తర్వాత పుట్టినటువంటి అంటే కవలలుగా పుట్టారు వెనక వచ్చినటువంటి మరొక కుమారుడికి యాకోబు అంటే ఆయన పట్టుకొనువాడు అనేటువంటిది పేరు పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. పెరుగుతూ అంటే ఆయన స్వభావము మరి గర్భములో నుండే మనకి బయటపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ పై వచనాలు మనం చదివినప్పుడు ఆ గర్భంలో వాళ్ళిద్దరూ అక్కడ కలహపడుతూ ఉన్నట్టు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ తల్లి గర్భంలో వారిని కలిగి ఉన్నప్పుడే ఇలా అయితే మరి నేను వీరిని కనీగంటే చావడమే మేలు కదా అనేటువంటి స్థాయికి కూడా మరి రిబ్కా వెళ్ళి బాధపడినట్లు మనం చూస్తాం. ఏదైతేనే మరి బాధపడితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఆల్రెడీ చెబుతాడు. చెప్పిన దాన్ని బట్టి మరి ఆ చెప్పే విధానం కూడా ఏమని ఉంటుందంటే, నీ పెద్ద కుమారుడు చిన్న కుమారుడికి దాసుడు అవుతాడు, చిన్న కుమారుడు పెద్ద కుమారుడిని ఏలుతాడు అనేటువంటి విషయాల్ని చెప్పినప్పుడు మరి బయటకు వచ్చిన తర్వాత కూడా దానికి అనుకూలంగానే జరుగుతూ ఉంటాయి. సో మంచిది అంటే స్వభావాన్ని చెప్పాడు. పుట్టబోతున్నటువంటి కుమారుని యొక్క స్వభావాన్ని చెప్పాడు. చాలామంది ఏమనుకుంటారంటే ఆల్రెడీ దేవుడే చెప్పాడు కదా చిన్న కుమారుడు పెద్ద కుమారుడిని వెళ్తాడని. గమనించండి, చాలాసార్లు దేవుడు మనతోటి ఏదైనా మాట్లాడుతుంటున్నప్పుడు అది అలర్ట్గా అమ్మని. దాని ఉద్దేశం ఏంటి? అలర్ట్గా అమ్మని. ఉన్నారు ఇక్కడ. దేవుడు మనతో ఏదైనా విషయాన్ని మాట్లాడుతుంటున్నప్పుడు దాని అర్థము మనల్ని సిద్ధపడమని, అలర్ట్గా అమ్మని, జాగ్రత్త పడమని దాని అర్థం. సో ఇక్కడ తర్వాత కోణంలో మనము అలా చూసుకుంటూ మనం వెళ్ళాము. యాకోబు యొక్క మరి పద్ధతుల దగ్గరికి కూడా మనం వెళ్ళి చూసినప్పుడు యాకోబు యొక్క ఆయన జీవన విధానం లేదంటే ఆయన ఆలోచన తీరు వీటన్నిటిని మనం చూసినప్పుడు యాకోబు తనది కాని వారిని పట్టుకునేటువంటి స్వభావం గలవాడని, అలాగే యాకోబు అనేటువంటి పేరుకి యుక్తిగల వలలు అనేటువంటి వాడని, అలాగే యాకోబు అనేటువంటి పేరుకి స్వలాభము కోసం ఇతరులను ఉపయోగించుకొని తనకు మేలు చేసుకునేటువంటి చెడ్డవాడేం కాదు, కానీ మొదట తన కోసం ఆలోచన చేసేవాడు. చెడ్డవాడు కాదు కానీ మొదట తన కోసం ఆలోచన చేసే స్వభావము గలవాడు
అంటే అక్కడ ఏముందంటే స్వార్థం ఉంది. అంటే అది ఎలాగా మనము రుజువుపరచుకోవచ్చు అనేది అసైన స్వభావాల్లోంచే మనకి వాక్యంలో చూపిస్తాడు. 29వ వచనంలో, ఒకనాడు యాకోబు కలగూర వంటకం వండుకొనుచుండగా ఏసావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి. ఎందుకు అలసాడంటే యాకోబు చేసే పని ఏంటి, ఏసావు చేసే పని ఏంటంటే, ఏసావు అడవికి పోయి వేటాడే స్వభావం కలిగేవాడు. యాకోబు తన ఇంటే ఉంటూ మందను కాచుకునేటువంటి స్వభావము గలవాడు. సో ఇప్పుడు యాకోబు తల్లికి సమీపంగా ఉన్నాడు. ఏసావు తండ్రిని తృప్తిపరిచేటువంటి పనిలోకి తరచుగా మరి అడవికి పోయి చక్కటి వేటను వేటాడి తన కుటుంబాన్ని లేదంటే తన తండ్రిని తృప్తిపరిచేటువంటి ఒక పని కలిగినటువంటి వారుగా ఉన్నారు. సో ఏదైనా కానీ, సో అక్కడ అలసినవాడుగా, యాసావు అలసినవాడిగా మరి పొలము నుండి తిరిగి వచ్చినప్పుడు 30వ వచనం, నేను అలసి ఉన్నాను, ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అనగా ఇప్పుడు యాకోబుకి మంచి వంటగాడు కూడా, యాకోబు మంచి వంటగాడు కూడా, చక్కగా మంచిగా ఆయన మంచి టేస్టీ డిష్ చేసుకుంటూ ఉన్నాడు. ఎర్రటి కొంతమంది అది చిక్కుడుగాయ కూర అంటారు, అది లేదంటే కొంతమంది చిక్కుడుగాయకి సంబంధించిన కూర అంటారు. ఏదైనా కానీ ఎర్రగా చక్కటి ఒక డిష్ రెడీ చేస్తున్నట్టు మనకు కనిపించి, అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే యాకోబు స్వభావాన్ని వాక్యం ఎలా బయట పెడుతుంది అనే దాన్ని నేను చెప్తున్నాను. ఎందుకు యాకోబు అయ్యాడు అనేటువంటి దానికోసం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మన బ్రీఫ్గా మళ్ళీ నెక్స్ట్ పాయింట్కి వెళ్ళడానికి ముందు ఇదంతా మీకు ఒకసారి నేను రిమైండ్ చేస్తూ ఉన్నాను. సో 31వ వచనంలో అంటాడు, అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా. ఏసావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుక నేను. యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మి వేయగా. దేవునికి స్తోత్రం. సో ఇది పరిస్థితి. అంటే ఇక్కడ యాకోబు స్వభావము, యాకోబు లాభం లేకుండా ఏ పని చేయడు. దీన్ని మీరు రాంగ్గా తీసుకోకూడదు. బైబిల్లో యాకోబే ఏ లాభం లేకుండా చేయట్లేదు కాబట్టి పాస్టర్ గారు మేము కూడా ఏ లాభం లేకుండా చేయండి, దీన్ని ఏం దేవుడు ఒప్పలేదు. ఇది మనం తెలుసుకోవాలి. ఓకేనా? దేవుడు స్వార్థపరులని, దొంగల్ని, దోచుకునే వారిని సపోర్ట్ చేసాడనేటువంటి తప్పుడు అర్థాలకు మనం వెళ్లకుండా మనిషి లోపల ఉన్నటువంటి స్వభావాన్ని బైబిల్ బయట పెడుతుంది అని మనం నేర్చుకుంటే మంచిది. దేవుడు ఎటువంటి స్వభావం కోరుకుంటున్నాడు దేవుని బిడ్డల దగ్గర నుంచి అనే దాన్ని మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనిద్దాము, దేవుడు ఆకారం లేని దాన్ని ఆకారముగా, ఒక చక్కటి ఆకారంలోనికి, ఆయనకి ఇష్టమైనటువంటి రూపంలోనికి మార్చుకోగలిగేటువంటి ఒక శిల్పకారుడైనటువంటి పనివంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన బాడీలో మనకి హెడ్ ఎక్కడ ఉండాలో, హ్యాండ్ ఎక్కడ ఉండాలో, ఐ ఎక్కడ ఉండాలో, చెవి ఎక్కడ ఉండాలో, ప్రతిదానికి ఒక ప్లేస్ ఉండొచ్చు. అన్నీ కనిపిస్తాయి. కానీ కొన్నిసార్లు ఒక మనిషి వచ్చి ఇంకొకటిని తప్పు చేస్తున్నప్పుడు ఇలాగంటాడు. ఏమంటాడు? నువ్వు మనిషివేనా అంటాడు. అది ఇది ఎక్కడో డౌట్ వచ్చింది. ఓ మనిషితోటి ఒక గొర్రె దగ్గరికో బర్రె దగ్గరికి వెళ్ళి నువ్వు మనిషివేనా అని అడగలేడు కదా. ఎవరిని అడుగుతాడు? ఓ మనిషినే అడుగుతాడు. కానీ ఏమని అడుగుతున్నాడు? నువ్వు మనిషివేనా అసలు అంటే దాని అర్థం ఏంటంటే, మనిషి ఆలోచన చేయాల్సిన రీతిగా ఆలోచన చేయట్లేదే, మనిషి నడవాల్సిన రీతిగా నడవట్లేదే, మనిషి పని చేయాల్సిన రీతిగా పని చేయట్లేదే, లేదంటే మనిషి స్పందించాల్సిన రీతిగా స్పందించట్లేదే. ఇటీవల మరి ఆ బస్ యాక్సిడెంట్ అయింది, మన అందరికీ తెలుసు. బస్ యాక్సిడెంట్ అయితే అందులో ఒక్క సహోదరుడు మాత్రమే స్పందించి అతను సాయశక్తులా భయపడకుండా ఆయన రక్షించగలిగినంత మందిని రక్షించాడు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడి నుంచి పారిపోవడం లేదు, సహాయము చేయట్లేదు. ప్రతి ఒక్కడు సెల్ ఫోన్ తీసి రికార్డ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రశ్న వీళ్ళకి, మీరు మనుషులేనా? మనకి కూడా చాలాసార్లు ఏదైనా సమస్య కనిపించినప్పుడు స్పందించకపోవడము మనిషి స్వభావము కాదు. సో ఒక మనిషి ఇంకొక మనిషిని ఇలా అడుగుతాడు, నువ్వు అసలు మనిషివేనా అనేటువంటి ప్రశ్న వేస్తాడు. అంటే దాని అర్థం ఏంటండి? ఏం మాట్లాడుకుంటున్నాం? మనము
ఒక మనిషి స్పందించాల్సినటువంటి విధానము మనము మిస్ అయినప్పుడు వచ్చేటువంటి ప్రశ్న ఇది అని మీకు చెప్పడానికి ఇన్ని మాటలు మీతో చెప్పాను. సో ఇప్పుడు దేవుడు చేసేటువంటి పని ఏంటి? పాపి తన పాపములోనే నలిగిపోకుండా, పాపంలోనే నశించిపోకుండా తనను సరిచేసి క్షేమకరమైనటువంటి తన సన్నిధిలో నిలబెట్టడము దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క ప్రణాళిక. సో దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే, దేవుడు ఆకారం లేని దాన్ని ఒక ఉల్లి పట్టుకుని, ఒక సుత్తి పట్టుకుని దాన్ని లెవెల్ చేస్తూ ఒక రూపాన్ని తీసుకురావడానికి దేవుడు ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నమే కాదు, దేవుడు పని చేస్తాడు కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి మనుషుల యొక్క లోపాలని ఒకవేళ బైబిల్ చెప్తే, బైబిల్ లోపాలని సపోర్ట్ చేస్తుంది అనుకోవడం పెద్ద లోపం మనకి. మనుషుల లోపాలని బైబిల్ ఎప్పుడు సపోర్ట్ చేయట్లేదు. మనిషి యొక్క హృదయము, వాని స్వభావము ఎలాగుందో అది చెబుతూ ఉంది. మనిషి రూపము, దాని స్వభావము ఎంత ప్రమాదకరమైంది అనేది బైబిల్ చెప్తుంది. ఈ ప్రమాదకరమైన వ్యక్తి జీవితంలో దేవుడు ఎలా పనిచేస్తున్నాడు అనేటువంటిది కూడా బైబిల్ చెప్తుంది. మనము దేవుడు పనిచేసే కోణం చూడకుండా మనిషి కోణాన్ని మాత్రమే చూడడము పెద్ద లోపము. సో ఈరోజు యాకోబు జీవితంలో దేవుడు సరిచేస్తున్న విధానాల్ని మనం చూస్తాం. యాకోబు జీవితము ఒక మోసగాడు, లేదంటే ఒక స్వార్థపరుడు, లేదంటే ఇతరులను పట్టుకుని ఆశించేటువంటి స్వభావం కలిగిన వాడని మనం మాట్లాడుకున్నా, దేవుడు ఆయన జీవితంలో ఎలా పనిచేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. సో అలాగా యాకోబు లైఫ్ను మనం ఓపెన్ చేసినప్పుడు ఇప్పటిదాకా మనకు ఏం కనిపించిందంటే, అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క పట్టుకునే స్వభావము, యుక్తి కలిగిన స్వభావము, స్వార్థపూరితమైన స్వభావాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. సో ఇక్కడ గమనిద్దాం, యాకోబు మరి తన అన్నతోటి చేస్తున్నటువంటి డిస్కషన్లో యాకోబు ఏమంటున్నాడంటే, నీవు ఎంత ఆకలితో ఉన్నా నాకు అనవసరము, నాకు ఈ దినము నీ జ్యేష్ఠత్వాన్ని నువ్వు నాకు అమ్మి వేస్తే నేను నా దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని నేను నీకు ఇస్తాను. అప్పుడు తన అన్న అంటున్నాడు, జ్యేష్ఠుడినయ్యుండి నాకేం లాభము, ఇప్పుడు నేను చావబోతున్నాను, ఆకలితో ఉన్నాను, చావబోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు. బాగా అలసినవాడుగా ఉన్నాడట. ఎంత అలసినవాడు కంటే చూడండి, ఒక్కొక్కసారి మనకి దాహం వేస్తుంది. ఎంత దాహం వేస్తుంది అంటే వెళ్ళి తీసుకుని తాగలేనంత దాహం వేస్తుంది. గమనించారు ఎప్పుడైనా? మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? ఎంత ఆకలి వేస్తుంది అంటే లేచి వండుకుని తినలేనంత ఆకలి వేస్తుంది. అలా నీరసించి అలాగ మనము స్పృహ తప్పిపోయి, లేదంటే అలాగ మనము బలహీనలపై సోలిపోయేటువంటి ఆకలి వేస్తూ ఉంటుంది. అంటే లేచి చేసుకోలేనటువంటి ఆకలి. కొన్నిసార్లు మన జీవితం మీదకి ప్రమాదం వస్తున్న తప్పించుకోవడానికి శక్తి సరిపోలేనంత బలహీనులుగా ఉంటాం. చూసారా? అటువంటి ఒక పరిస్థితి మేబీ ఏసావు అనుభవిస్తూ ఉండొచ్చు. దాన్ని అవకాశంగా తీసుకున్నటువంటి యాకోబు అన్నాడు, ఈ దినము నీ జ్యేష్ఠత్వం నాకు అమ్మి వేస్తేనే నేను నీకు అవసరమైన ఆహారాన్ని నేను నీకు ఇస్తాను అని అంటే, ఎమ్మటే ఆయన అంటున్నాడు, సరే తీసుకొని యాకోబుతో ప్రమాణం చేసి తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసినట్టు మనము చూస్తాం. సో ఇక్కడ ఆయన యొక్క స్వభావం మనం బయటపడ్డది. మరి ఇంకొక చోట ఎలా పడుతుంది? 27వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఇస్సాకు వృద్ధుడై తన కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏసావుతో, నా కుమారుడా అని అతన్ని పిలువగా, అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి వేటాడి మాంసము తెమ్ము, నేను చావకు మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఇస్సాకు తన కుమారుడు యాసావుతో ఇట్లు చెప్పుచుండగా, ఇప్పుడు ఎవరు వింటున్నారట? రిబ్కా వినుచుండెను. ఏసావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళాను. సో ఇక్కడ సెకండ్ ఇన్సిడెంట్ కూడా, ఇక్కడ కూడా మెయిన్ డామినేట్ చేసేది ఏంటండి? ఫుడ్డే. ఏసావు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకోవడానికి వాడబడింది కూడా ఆహారమే. ఇప్పుడు తండ్రి అయినటువంటి ఇస్సాకు మరి కుమారుని సంతృప్తిగా దీవిస్తానయ్యా, నన్ను తృప్తిపరచు,
నా దినములు ముగించబడినట్టు నాకు అర్థమవుతుంది, కానీ ఏ రోజు నేను మరణిస్తానో నాకు తెలియదు. కాబట్టి నేను చావక మునుపు నువ్వు మంచి ఆహారం కనుక నువ్వు నాకు తీసుకొస్తే, అంటే ఇప్పుడు మీకు ప్రారంభంలోనే చెప్పాను, యాకోబు మందని లేదంటే తన ఇంటిని కాచుకుంటూ ఎక్కడున్నాడు? తల్లి యొక్క సముఖంలో ఉన్నాడు, తల్లి చాటును పెరుగుతున్నాడు, ప్రతిదీ తల్లితోటే డిస్కషన్. ఏసావు ఏం చేస్తున్నాడు? తండ్రితో ఉంటున్నాడు, తండ్రిని తృప్తిపరిచేడు పని. తన పొలం పని చూసుకోవచ్చు, తను వెళ్ళి అడవికి వెళ్ళి వేటాడి తన తండ్రిని తృప్తిపరచడానికి మాంసమును తీసుకొచ్చేటువంటి పని. సో ఇలాగే ఇద్దరు కూడా విభాగింపబడినట్లు, ఒకే కుటుంబం, నలుగురు వ్యక్తుల్లో 2 పార్టీలుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. తండ్రి పెద్ద కుమారుడిని ఎక్కువగా ప్రేమించడం మనకు కనిపిస్తుంది, తల్లి చిన్న కుమారుడిని ఎక్కువగా ప్రేమించడం కనిపిస్తుంది. ఒక రకంగా తల్లి పెద్ద కుమారుడిని తండ్రి ప్రేమించిన దానికంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తుంది. సో ఇక్కడ ఈ సబ్జెక్ట్లో మనము చూసుకుంటున్నప్పుడు తల్లి పాత్ర ఇక్కడ ఎంటర్ అవుతున్నట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ 2 సన్నివేశాల్లో ముఖ్యమైనటువంటి క్యారెక్టర్ పోషించింది ఫుడ్. 2 ప్లేసుల్లో కూడా అన్న దగ్గర జ్యేష్ఠత్వాన్ని లాక్కోవడానికి ఆయన ఏమన్నాడు? ఆహారాన్ని ఎరవేసినట్టు. ఇప్పుడు కొడుకుని పెద్ద కుమారుని దీవించడానికి తండ్రి కోరేది కూడా ఆహారమే. ఈ విషయాన్ని ఎవరు విన్నారు? తల్లి విన్నది. ఇప్పుడు తల్లి పాత్రను మనం చూసుకున్నాం. 6వ వచనం నుండి తల్లి పాత్రను మనం చూసుకున్నాం. అప్పుడు రెబెకా తన కుమారుడు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్య అయిన ఏసావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా నేను విన్నానయ్యా అని చెప్పి ఏమంటుందంటే, కాబట్టి ఒక నిమిషం, కాబట్టి అప్పుడు ఆ తల్లి ఏం చెప్తుందంటే, నా కుమారుడు ఒక మాట విను, ఇది మంచి అవకాశం. ఏసావు తన కుమారుడు కాదా? సో ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఇది మంచి అవకాశం. నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే, అన్న ఇప్పుడే వెళ్ళాడు, నువ్వు త్వరగా మన మంద దగ్గరికి వెళ్ళు. మన మంద ఎక్కడుంది? మన గుడారం పక్కనే ఉంది మన మంద. అన్న ఎక్కడికి వెళ్ళాడు? అడవికి, దూర ప్రాంతం పోయాడు. అన్న వెళ్ళి వేటాడి తీసుకొచ్చేటప్పుడు సమయం పడుతుంది. ఈలోపు నా కుమారుడా, ఆ దీవెన నీ మీదకు వచ్చినట్లు నేను చెప్పే మాట, నేను ఆజ్ఞాపించినట్లు నువ్వు విని నువ్వు దాన్ని చేయాలి. ఏం చేయాలమ్మా అని అడిగితే, మన మందలోనికి వెళ్ళి లేత మేకపిల్లల్ని 2 తీసుకురా, నేను నీ తండ్రికి ఇష్టమైనట్టుగా దాన్ని రుచిగా చేసి నేను నీకు ఇస్తాను. నువ్వు వెళ్ళి నీ తండ్రికి యాకోబు అనే పేరుతో కాకుండా ఏసావు అనే పేరుతోటి నువ్వు వెళ్ళి ఆ ఆహారం నిన్ను దీవించినట్లు చేసుకో అంటాడు. తర్వాత మరి ఆ సబ్జెక్ట్ని 17వ వచనం దాకా మనం గమనించినప్పుడు అక్కడ ఏముంటుందంటే, యాకోబు ఏమంటాడంటే, నా అన్న దేహమంతా కూడా రోమములు కలిగిన వాడు, ఒకవేళ నా తండ్రి నన్ను తాకి చూశాడు అనుకోండి, ఆయన దీవించకపోను, శాపమే కదా నాకు మిగిలేదంటే, అటువంటిది ఏమీ భయపడకని చెప్పింది. తల్లి ఏం చేసిందంటే, ఆ మేకపిల్లల యొక్క ఏదైతే ఆహారంగా సిద్ధపరిచిందో ఆ మేకపిల్లల యొక్క చర్మాన్ని తన చేతులకి, తన తండ్రి తడిమి చూడగలిగేటువంటి స్థలాలకి ఆ రోమములతో ఉన్నదాన్ని చుట్టి మరి వండి ధైర్యము చెప్పి పంపించింది. ఏ విషయాల్లో ధైర్యం చెప్పింది? అబద్ధము చెప్పే విషయంలోను, లాక్కునే విషయంలోను, స్వార్థాన్ని పెంపొందించుకునేటువంటి విషయంలోను తల్లి. సో ఇది మనము దీన్ని ఇప్పటిదాకా మనం మాట్లాడుకునేటువంటి విషయాలు ఏంటంటే, ఇక్కడికి వచ్చేటప్పటికి అంటే నెక్స్ట్ మనము అలా చూస్తే నెక్స్ట్ మనము తండ్రి దగ్గరికి వస్తాడు. 18వ వచనము, తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు అతడు తన తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు, ఏమి నా కుమారుడా నీవెవరివని అడిగాను. అందుకు యాకోబు, నేను ఏసావును అను నీ జ్యేష్ఠ కుమారుడును. చూడండి, అంటే ఇది అబద్ధం. ఇది తర్వాత, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను, నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దాన్ని తినుమనెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా ఎంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అనుమానంతో అడిగాడు. అతడు అక్కడ దేవుని పేరు చెప్పి మోసం చేసినట్టు నీ దేవుడని యెహోవా నా ఎదుటికి దాన్ని తీసుకొచ్చాడు.
సో ఇంత ఇంత ఒక ఫ్రాడ్ చేయడానికి, ఇంత మోసం చేయడానికి, అబద్ధం ఆడడానికి అస్సలు భయపడనటువంటి స్థితిని ఎవరు ఫీడ్ చేశారు? తల్లి చేసింది. అతనిలో ఉన్నటువంటి స్వభావాల్ని కడగకుండా తల్లి ఆలోచన చేయాల్సినటువంటి విధానము అక్కడ మిస్ అవుతుంది. సో ఇక్కడ ఈ విషయాల్లో మనం మాట్లాడుకున్నటువంటి లాస్ట్ మన మెసేజ్లో ఆ పాయింట్ ఏంటంటే, కుటుంబంలో పక్షపాతం. కుటుంబంలోనే ఒకే కుటుంబం, ఒకే రక్తం, ఒకే గృహం, ఒకే భోజన బల్ల, కానీ అక్కడ ఏం జరుగుతుంది? పక్షపాతం. సో ఈ పక్షపాతం ఎంత ప్రమాదకరమైంది అది ఆలోచన చేయకపోవడం. సో యాకోబు జీవితం ఆరంభము అలాగ నడుస్తూ ఉంటుండగా ఇక్కడ దాకా మనం చూస్తే యాకోబు మోసం చేయడానికి ఎక్కడ వెనకాడట్లేదు. ఒకవేళ మోసం చేసే స్థలంలో ఎప్పుడైనా యాకోబు ఎక్స్పీరియన్స్ సరిపోకపోతే తల్లి తన ఎక్స్పీరియన్స్ని జోడి చేస్తుంది. యాకోబు అబద్ధం చెప్తున్నప్పుడు తనకు ధైర్యం సరిపోకపోతే తల్లి ధైర్యాన్ని ఇస్తూ ఉంది. అంటే తల్లి ఏం చేస్తుంటే మేలైనది చేస్తున్నాను అనుకుంటూనే ఒక రాంగ్ రూట్లో కుమారుడిని ప్రోత్సహిస్తూ ఉంది. ఆయన అంటున్నాడు, ఇంత శీఘ్రముగా ఎలా అంటే ఎంత గొప్ప అబద్ధం అంటే దానికి ఇంకేదైనా చెప్పొచ్చు. యాకోబు చెప్పినటువంటి ఆ గొప్ప అబద్ధం ఏంటంటే, నీ దేవుడైన యెహోవా. అంటే కొన్నిసార్లు సెంటిమెంట్ తోటి మనల్ని బంధించడం. చాలాసార్లు నా దగ్గరికి కొన్ని విషయాలు తీసుకొస్తారు, దానికి ముందు ఒక దేవుడు వెనక ఒక దేవుడిని పెడితే వీడు దేవుడు అనే మాట కదా, ఎలాగ నోరు మూసుకుని కూర్చుంటాడు కదా అని ఆ దేవుడు అనేటువంటి మాటను లింక్ చేస్తూ ఉంటుంటారు. దేవుడు అని పేరు పెడతారంతే, మొత్తం దెయ్యం కదలే అక్కడ. మొత్తము అపవాది తంత్రాలు, మంత్రాలు, కుతంత్రాలే. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే. పుట్టిన ప్రతి ఒక్కడు యెహోవా యొక్క దానమే, యెహోవా యొక్క కృపే. కానీ వాడు పెరిగి పెద్ద అవుతున్నప్పుడు వేటి వలన పోషించబడుతున్నాడు అనేటువంటి విషయాలను ఇక్కడ మనం చూడాలి. ఇస్సాకు కుమారుడు అనగా అబ్రహాము కుమారుడు అనే అర్థం. ఇస్సాకు అనగా అబ్రహాము కుమారుడే. ఇస్సాకు కుమారులు కూడా అబ్రహాము సంతతే. కానీ పరిపూర్ణమైనటువంటి అబ్రహాము సంతతి కాలేకపోతున్నారు గల కారణం ఏంటంటే, వారిలో ఉన్నటువంటి భౌతిక స్వభావాల్ని వారు పెంచి పోషించుకుంటున్నారు. ఒకవేళ వారికి పెంచుకోవడం చేత కాకపోతే తల్లిదండ్రులే వాటికి ఏమంట వాటికి కావలసినంత పోషణ ఇస్తున్నట్టు కూడా మనము చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి దేవుని బిడ్డలారా దయచేసి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం పని చేసిందంట, ఒక పక్షపాత ధోరణి పని చేసినప్పుడు తల్లి ఏం చేసింది, తనతో ఉన్నటువంటి కుమారుణ్ణి తప్పు మార్గంలో ప్రోత్సహించి నడిపించింది. తండ్రి గుడ్డివాడిగా ఉన్నాడు, అంటే గుడ్డివాడిగా అంటే చూపు కోల్పోయినటువంటి వయసు. ఆయన కుమారుడితో, పెద్ద కుమారుడితో చెప్తున్నాడు, ఎప్పుడు నా మరణకాలం సంభవించడో నాకు తెలీదు, కాబట్టి నన్ను తృప్తిపరచు. ఆహారం తెచ్చిన తంట. అందుకోసమే దేవుని వాక్యం అంటది, నువ్వు భోజనం దగ్గర కూర్చున్నప్పుడు నీ గొంతుకి కత్తి అడ్డు పెట్టుకో, అది నీకున్న పరువు మొత్తం తీసేస్తుంది. ఎవరి దగ్గరైనా నువ్వు వెళ్ళి భోజనం దగ్గర చేస్తున్నప్పుడు చాలా లిమిట్గా తినడం నేర్చుకో. దీన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా బైబిల్ నేర్పించే విషయాలు మనం నేర్చుకుందాం. నేను తిన్నాను, ఒక చిన్న వీడియో చూస్తున్నాను. ఆ భార్య భర్త లేట్ వచ్చాడని భార్య సీరియస్ అవ్వబోతున్నట్టే భర్త చేసే పని ఏంటంటే, ఫస్ట్ బర్గర్ ఆ ర్యాపర్ ఓపెన్ చేసి తినని చెప్పి ఇచ్చి ఒక కూల్ డ్రింక్ ఇస్తాడు. ఎమ్మట కూల్, గుడ్ నైస్ అని చెప్పేసి ఫ్లాట్. సో ఫుడ్ ఎంత పని చేస్తుంది మనల్ని. ఇది ఇక్కడి నుంచి కాదు, బైబిల్లో ఉన్నటువంటి కుటుంబాల్లో కూడా అదే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఫుడ్ మంచిది కాదా? మంచిదే. ఫుడ్డే అయితే మన జీవితంలో మంచిది కాదు. కొన్నిసార్లు అంటే ప్రమాదం, అంటే ఇది హైలైట్ చేయట్లేదు, కానీ ఏది అంటే అంత డిస్టర్బ్ అవ్వడానికి వాళ్ళు వెపన్గా వాడింది ఏంటి? జ్యేష్ఠత్వాన్ని లాక్కోవడానికి. చూడండి, వాణి జ్యేష్ఠత్వం వాడే ఇచ్చేసేటట్టు ఏం వాడాడు వెపన్గా అంటే, ఫుడ్ వాడాడు, మంచి రుచిగా. అలాగే తర్వాత నా తండ్రి ఇప్పుడు నేను తెచ్చే
నేను వేటాడి తెచ్చేటువంటి మాంసమును తిని నన్ను దీవించబోతున్నాడా హో అని ఆ విల్లుని అంబుల్ని పట్టుకుని పరిగెట్టుకున్నటువంటి ఏసావు దేనికోసం పరిగెట్టంటే మంచి ఫుడ్ ప్రిపేర్ చేయడానికే. చెవి పెట్టి ఆలకించి తన మందులో 2 మంచి లేత మేకల పిల్లల్ని తీసుకుని వచ్చి వంట వండి మరి కుమారునికి ఇచ్చి పంపించింది కూడా ఫుడ్డే. ఆయనకి చూడండి, ఇక్కడ నా డౌట్ ఏంటంటే, లాస్ట్ టైం కూడా మీకు క్వశ్చన్ చేశాను. నెంబర్ 1 డౌట్ ఏంటంటే, ఒకవేళ నీకు అనుమానం వచ్చినప్పుడు ఏమంటాడు? కిందంటాడు, నా కుమారుడా నువ్వు నిజంగా నా కుమారుడు ఏసావేనా అని అడుగ్గాగా 24వ వచనం. ఏసావును నా కుమారుడువేనా నీవేనా అని అడుగగా యాకోబు నేనే అని. అంటే నీకు డౌట్ వచ్చింది. ఆ డౌట్ వచ్చినప్పుడు మరి యాకోబుని పిలువని ఆయనకి చెప్పొచ్చు కదా, అటు కొద్దిసేపు ఆగొచ్చు కదా. స్మెల్ ఏం చేస్తుందంటే ఆగనివ్వదు, ఉపవాసాలు బ్రేక్ చేపిస్తుంది. సో మన డైవర్ట్ అయిపోయేటువంటి పాయింట్స్ ఇవి. రెండో క్వశ్చన్కి ఏంటంటే, నువ్వు నా కుమారుడువేనా అని అడిగాడు. అక్కడ ఆ సువాసనకి అనుమానం వచ్చినా ఆగకుండా ప్రొసీడ్ అయిపోయాడు. అనుమానం వచ్చినా ఆగకుండా, కనీసం కుమారుడిని తెచ్చే వరకు కాదు, కన్ఫామ్ చేసుకోవడానికి ఆగి ఉండొచ్చు. ఇద్దరిని పిలువమని అక్కడ పిలుపునివ్వకపోయినా కొద్దిసేపు అనుమానం బట్టి కొంచెంసేపు అలా ఫుడ్ని పక్కన పెట్టవచ్చు. ఫుడ్ని పక్కన పెట్టలేదు. నీ సహోదరుడైనటువంటి యాకోబుని, ఏసావుని కాదు, అక్కడికి వచ్చింది ఏసావేగా. ఇప్పుడు దొంగ ఏసావు వచ్చాడు. ఇప్పుడు అక్కడికి యాకోబుని పిలువని కూడా చెప్పలేదు. ఇక్కడ 3వ సమస్య ఏంటంటే, ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి తన భార్యను కూడా పిలవలేదు. సో ఈ విషయాల నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, పార్షాలిటీ, పక్షపాతం ధోరణి కుటుంబంలో ప్రమాదం. రెండవది, ఇందాక నేను తెలియకుండా మిస్టేక్ వర్డ్ వాడా, ఒకే బల్ల అన్న. ఒక బల్ల లేదా ఇంట్లో, ఒక బల్ల లేదా ఇంట్లో. సో అందుకోసం మనం బిఫోర్ వీక్ మనం నేర్చుకున్నటువంటి విషయాన్ని ఏంటంటే, ఒక బల్ల మీద కూర్చొని భోజనం చేయడం, కుటుంబానికి రావడం, కలిసి ప్రార్థన చేసుకోవాలి, కలిసి భోంచేయాలి. నా కుటుంబము ఆశీర్వదించబడాలి అంటే నా ఇంట్లో ఖచ్చితంగా నేను మానకుండా మెయింటైన్ చేయాల్సింది 2: కలిసి భోంచేయాలి, కలిసి ప్రార్థన చేయాలి. చెప్పండి, కలిసి భోంచేయాలి, కలిసి ప్రార్థన చేయాలి. ఈ కలిసి అనే దాంట్లో ఏముంది? ఐక్యత ఉంది. ఇదే లాస్ట్ వీక్ కూడా మనం మాట్లాడుకున్నాం. ఫెలోషిప్, మనకి స్ట్రెంగ్త్నిచ్చేది ఫెలోషిప్. సహవాసం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్కడ ఉండును అన్నాడు. సో ఫస్ట్ నేను ఫెలోషిప్ని ఎక్కడి నుంచి నేను మెయింటైన్ చేయగలుగుతాను, లేదంటే ఎక్కడి నుంచి నేను స్టార్ట్ చేయగలుగుతాను అంటే, ఫెలోషిప్ని నేను కుటుంబం దగ్గర నుంచి స్టార్ట్ చేయగలుగుతాను. సో ఫెలోషిప్ అంటే ఏది పడితే అది ఫెలోషిప్ కాదు. నేను చెప్పే ఫెలోషిప్ ఏంటంటే, దేవుడు మన జీవితంలో ఆశీర్వాదములు శాశ్వత జీవితంలో పంపేటువంటి ఫెలోషిప్. అంటే అక్కడ ముందే చెప్తాడు, యాజకుని సముఖములో ఫెలోషిప్ అంటాడు. సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తల మీద పోయబడి గడ్డం మీదుగా కారి అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం. చెప్పండి, ఏ తైలం అది? పరిమళ తైలం. అహరోను తల మీద పోయబడి గడ్డం మీదుగా కారి అంగీల అంచుల వరకు. అంగీల అంచుల వరకు అంటే అర్థం ఏంటో తెలుసా? యాజకుని మొదలుపెట్టి సంఘమంతటిని, అంగీల అంచుల వరకు అంటే సంఘమంతటిని పరిమళముగా మార్చగలిగేటువంటి అభిషేక తైలం అంటాడు. దీనికి ఖచ్చితంగా మనము దీని యొక్క ఇంటర్ప్రిట్ చేసి ఖచ్చితంగా ఒక చక్కటి అర్థాన్ని తీసుకురావాలంటే, యాజకుని పైన అభిషేకించబడింది దేవుని మాట. యాజకునిలో నుండి, యాజకుని గడ్డం మీదుగా
యాజకుని అంగీలాంచుల వరకు, అనగా సంఘములోనికి ప్రవహించేది ఏదట? దేవుని మాట. సో ఇప్పుడు నేను చెప్పేటువంటి ఫెలోషిప్ దేంతో నింపబడి ఉండాలి? దేవుని మాటతో నింపబడి ఉండాలి. హల్లెలూయా. దేవుని మాటతో నింపబడి ఉన్నటువంటి సహవాసముగా మొదట నా కుటుంబం ఉండాలి. దేవుని మాటతో నింపబడినటువంటి సహవాసంగా సంఘము ఉండాలి. అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉందంటాడు. మా జీవితంలో ఆశీర్వాదం కావాలి, శాశ్వతం కావాలి అని చాలామంది దేవుని సన్నిధికి వస్తారు, కానీ దేవుని మాట వినరు. వినకపోవడం వల్ల ఆశీర్వాదం, శాశ్వత జీవితం మిస్ అవుతాం. మనం వచ్చినప్పుడు అక్కడ ఏం చెప్పబడుతుంది అనేటువంటి విషయాలు మనం తీసుకోవాలి. తీసుకోకుండా మనము వచ్చి వెళ్ళిపోవడం వల్ల దీవెన లేదు అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఈరోజు కూడా చెప్తున్నాం. సో ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే, కుటుంబము పేరుకి కుటుంబముగా ఉన్నప్పటికీ తల్లి పార్టీ ఒకటి, తండ్రి పార్టీ ఒకటి అవ్వడం వలన జరిగిన ప్రమాదాన్ని ఈరోజు మనం చూడబోతూ ఉంటున్నాం. సో ఇదే విషయాన్ని మనము ముందుకు తీసుకెళ్తూ ఉంటున్నాం. అక్కడ యాకోబు చేసినటువంటి గొప్ప ప్రమాదకరమైనటువంటి మాట, లేదంటే ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నా కుమారుడా, ఎంత త్వరితగతిని నీకు ఎలాగ దొరికింది అని అడిగితే యాకోబు ఏమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి. సో ఇక్కడ దేవుని పేరును వాడుకుంటే భూమి మీద దేవునికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వ్యక్తులుగా ఎవరుంటున్నారు? మనమే ఉంటున్నాం. ఈరోజు దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారముగా ఉంటున్నాం. ఇవన్నీ దేవుడు మెచ్చుతున్నాడా? ఇవన్నీ కూడా దేవుడు మెచ్చట్లేదు. సో అయినప్పటికీ ఆహారం అనేటువంటి మోసం ఏం చేస్తుంది తెలుసా? 25వ వచనంలో, అటు అబద్ధం వస్తుందని తనకి సిగ్నల్ వచ్చిన కుమారుడు తానా కాదా అనేటువంటి సమస్య, ఒక ప్రశ్న తనకు వచ్చిన, తాకి చూస్తే ఏసావే ఉన్నాడు కానీ మాట మాత్రము యాకోబు మాటలాగా ఉంది అనేటువంటి సందేహం కలిగిన 25వ వచనంలో ఆ మనిషి చెప్తున్నాడు, అంతటా అతడు, అది నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందున నేను. అతడు తెచ్చినప్పుడు అతడు తినను, ద్రాక్షారసము తేగ అతడు తాగాను. సో ఇప్పుడు జరిగినటువంటి విషయం ఏంటి? మోసము జరుగుతుంది. ఒకటి, ఇక్కడ రెండు విషయాలు గమనిద్దాం. మోసం చేసేవాడికి మోసం కోసం తెలుసు, మోసపోతున్న వాడికి కూడా మోసం కోసం తెలుసు మోసపోతున్నాడు ఈ రోజుల్లో. అర్థమవుతుందా? సో ఎక్కడ మనము మన జీవితాల్లో మనం పడిపోతున్నామంటే, అది మోసకరమైంది అది తెలిసినా దాని దగ్గరికి, ఎందుకంటే దానికి మనం టెంప్ట్ అవుతున్నాం. ఆకర్షించబడేటువంటి స్వభావం మన దగ్గర ఉండిపోయింది. ఆకర్షించబడేటువంటి స్వభావం నిన్ను ఆకర్షించేది. అందుకే ఒక చక్కటి పాట ఉంటుంది, యవనస్తుల కొరకైన పాట. నిన్ను ఆకర్షించే ఈ లోకము కాటు వేసే విష సర్పము, యువక అది కాలు జారే స్థలము, ఉన్నావు పాపపు పడగ నీడలో, నీ అంతము ఘోర మరణము, యువక అది ఏ నిత్య నరకము. చూడండి ఎంత క్లియర్గా ఉంది. నిన్ను ఆకర్షించే ఈ లోకము కాటు వేసే విషసర్పం, కాటు వేసే విషసర్పం. ఈ మధ్యకాలంలో ఒక సహోదరుడు జంతువుల్ని, పాముల్ని, వాటిని చూపిస్తూ ఒక్కొక్క యానిమల్ని చూపిస్తూ వాటి యొక్క సైకాలజీని వివరిస్తూ ఉంటున్నాడు. అందులో నాకు పేరు గుర్తు రావట్లేదు, కానీ ఒక దాని పేరు వివరిస్తూ ఉంటాడు. అది చూపులకు ఎలా ఉంటుందంటే, మనల్ని వశపరుచుకునేంత సాత్వికమైన స్వరము. దానికి జూలు కూడా ఎలా ఉంటుందంటే, అది కుందేల్లాగా ఉంటుంది, కుందేల్లాగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. దాని నివాసం ఎక్కడట? మంచు పర్వతాలు. అది ఏదో మన చేతిలో చక్కగా ఇమిడిపోగలిగేటువంటి ఒక చిన్న ప్రాణిలాగా ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఆ సహోదరుడు చెప్తాడు, జాగ్రత్త, అది అందంగా ఉంది, సున్నితంగా ఉంది, ముద్దొస్తుంది, దాని స్వరం చిన్నగా ఉంది, దాని రూపం బాగుంది అని గనక దగ్గరికి వెళ్ళారా జాగ్రత్త. అది అట ఎంత 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 డేంజరస్ యానిమల్నైనా కానీ అది మెల్లగా దానికి కావలసిన ఆహారంగా దాన్ని మార్చుకోగలుగుతుందట.
మరొకటి చెప్తాడు, మరొక దానికోసం చెప్తాడు. ఇంకొకటట హిప్నటైజ్ చేస్తుందట. దాని కళ్ళల్లోకి చూడకండి, అది మిమ్మల్ని హిప్నటైజ్ చేస్తుంది. మీకు అర్థమవుతుందా? మళ్ళీ దానికోసం కూడా ఏం చెప్తాడంటే అది చాలా అమాయకంగా కనిపిస్తుంది. మీ దగ్గర ఉన్న ఆహారం దానికి పెట్టాలి అన్నట్టు ఉంటుంది, అది హిప్నటైజ్ చేస్తుంది అంటాడు. ఇంకో దానికోసం చెప్తాడు, దాని కళ్ళలోకి చూడకండి, అది మీరు చూసేలోపే దాని కళ్ళతోటి విషం మీ కళ్ళలోకి జిమ్ముతుంది. మీరు మొత్తము పెరాలసిస్ వచ్చి మీరు ఇంకా కదలలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. ఇలాగ ఎన్నో యానిమల్స్ కోసం చెప్తూ ఉంటుంటాడు. మనము ఎక్కడ ఉచ్చులో పడిపోతుంటాం. సో టెంప్టేషన్ అంటే అట్రాక్ట్ అయ్యేటువంటి స్వభావం నీకు నాకు ఉన్నది. కాబట్టి ఏదైనా తోటలో ఆ మొదటి స్త్రీ దగ్గర ప్రారంభించాడు. మీకు గమనిస్తున్నారా? సో ఈరోజు నిన్ను నన్ను వాక్యము ఎందుకు ఇంతలా హెచ్చరిస్తుంది? ఎందుకు వాక్యం అనే కంచె నీకు నాకు కావాలి? ఎందుకు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాక్యం జాగ్రత్తగా వినాలి అంటే, నువ్వు బయటికి వెళ్తే ఉచ్చు ఎలా ఉంటుందో నీకు తెలీదు. ఉచ్చును కూర్చున్నటువంటి అవగాహన నీకు ఉంటేనే ఉచ్చును నువ్వు గుర్తుపట్టగలుగుతావు. అవునా కదా? ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇస్సాకు తన రెస్పాన్సిబిలిటీస్లో ఫెయిల్ అయిన వ్యక్తే. పేరుకి అబ్రాహాము కుమారుడే, పేరుకి దేవుని దీవెనలను వారసత్వంగా తెచ్చుకున్నవాడే. బట్ ఫ్యామిలీ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక ఫెయిల్యూర్ సిచ్యువేషన్ మనకి ఈరోజు చూపిస్తూ ఉన్నాడు. బైబిల్లో దేవుడు దీవించిన ప్రతి ఒక్కరు కూడా, ప్రతి విషయంలో కూడా ఆ వ్యక్తుల జీవితంలో మనకి మాదిరి కాదు. ఆ దేవుడు దీవించడానికంటే ముందు వాళ్ళ లోపల ఉన్నటువంటి భ్రష్టత్వం, లేదంటే ఆ ఫెయిల్యూర్ మూమెంట్స్ ఏవైతున్నాయో అవి మనము ఖచ్చితంగా స్టడీ చేయాలి. ఎటువంటి వ్యక్తుల జీవితంలో దేవుడు పనిచేస్తున్నాడు, చెక్కుతున్నాడు. ఆకారం లేనటువంటి వ్యక్తులనైనా చెక్కి ఆకారంకు తెచ్చుకుంటున్నాడు. ఈ చెక్కేలోపు చెక్కబడక మునుపు ఉన్నటువంటి స్వభావాలనే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. అర్థమవుతుందా అండి? ఈరోజు మనందరము పవిత్రులమో, పరిశుద్ధులమో, నీతిమంతులమో అని కాదు. మనల్ని నీతిమంతులుగా సర్వసత్యములోనికి నడిపించబోతున్నటువంటి దేవుడు, ఆయన యొక్క ఆ పరిపూర్ణమైనటువంటి అధికారంలోనికి నడిపించబోతున్నటువంటి దేవుడు, నడుస్తున్నటువంటి మార్గాల్లో మనం వేస్తున్నటువంటి తప్పటడుగుల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రమాదాలని మన జీవితంలో నుంచి దృష్టాంతములుగా మన పిల్లలకి చూపిస్తాడు. వారు నేర్చుకుని వాటిని విడిచిపెట్టి మేము ఇలా ఉండకూడదు, నా తండ్రి జీవితంలో దేవుడు దాన్ని ఒప్పలేదు, నా జీవితంలో కూడా దేవుడు దాన్ని ఒప్పడు అని ఏ కుమారుడైతే గ్రహిస్తాడో వాడు దీవించబడతాడు. కానీ అలా ఉందా సొసైటీ? నా తండ్రి అంతటోడు నేను కావాలి అన్నట్టు ఉంటుంది. పిల్లలకి విధేయత నేర్పించాలండి. కాలర్లు ఎగరేయడాలు, రాజకీయాలు ఇవి కాదు నేర్పించాల్సిందే. ముందు దేవుళ్ళో ఒదగడం నేర్పించాలి. దేవుని కుటుంబంలో ఏమి జ్వరబడుతుంది, అలా జ్వరబడడానికి తండ్రి పాత్ర ఎంత, తల్లి పాత్ర ఎంత, ఇవి మనము గ్రహించుకోకపోతే నష్టం ఎంత, ఇవి మనం గ్రహించుకోవాలి ఖచ్చితంగా. నీ కుమారుని, నీ కుమార్తెని సొసైటీకి సంబంధించిన, లేదంటే నీకు సంబంధించిన వ్యక్తులుగా నువ్వు తయారు చేద్దామని చూస్తున్నావేమో. దేవుడు ఒక ప్రణాళికతో దేవుడు నీకు ఇచ్చాడు నీ బిడ్డల్ని. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, నీ కొరకు పెంచుకోవడానికి కాదు. అది బీ కేర్ఫుల్ అంటాడు. అక్కడ ఎంత ప్రమాదమైంది. మనం వాక్యాన్ని లైట్గా ఒక అక్షరంలాగా అలా చదివేస్తాం. అక్కడ కంటెంట్లోనికి ఒక్కసారి ఇమాజిన్ చేసుకుందాం. ఆ సబ్జెక్టు యాసావు యాకోబుల మధ్య, ఇస్సాకు రిబకాల మధ్య, ఆ కుటుంబం మధ్య జరుగుతున్నటువంటి విషయాలను ఒక్కసారి ఇమాజిన్ చేసుకుని ఆ ఇమాజినరీ వరల్డ్లోకి ఒకసారి వెళ్ళి చూద్దాం అక్కడేం జరుగుతుంది. చాలాసార్లు చాలామంది దైవజనులు చెప్పిన విషయాలే కావచ్చు, కానీ ఈరోజు మనకు అవసరమైనటువంటి సబ్జెక్టుగా ఈరోజు దీన్ని మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాం. దేవుడు కనికరించేవాడు కాదా? దేవుడు కృప చూపించేవాడు కాదా? దేవుడు మన జీవితాలను పట్టుకొని ఉద్ధరించేవాడు కదా? ఎస్. కానీ దానికంటే ముందు నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఎక్కడున్నావు, నీ పరిస్థితి ఏంటి, అది మాట్లాడుతూ ఉంటున్నాడు. చూడండి దాని యొక్క ఫలితం ఏమై ఉంది. 41వ వచనానికి వచ్చేద్దాం. 41వ వచనం. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తం ఏసావు అతని మీద, ఎవతని మీద?
ఎవరు ఇతను? యాకోబు యాసావుకి ఏమవుతాడు? ఇప్పుడు మీరంత బాగా బైబిల్ చదువుతున్నారు. యాకోబు యాసావుకి ఏమవుతున్నాడు? తమ్ముడు. మళ్ళీ చెప్పండి, యాకోబు యాసావుకి ఏమవుతాడు? యాసావు యాకోబుకి ఏమవుతాడు? ఇస్సాకుకి యాకోబు యాసావులు ఏమవుతారు? రెబెకాకి యాకోబు యాసావులు ఏమవుతారు? రెబెకాకి ఇస్సాకు ఏమవుతాడు? ఇప్పుడు ఇస్సాకుకి రెబెకా ఏమవుతుంది? ఒక కుటుంబమే కదా. అని ఏం మొదలైందాడు తెలుసా? తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తం ఏసావు అతని మీద పగబట్టెను. ఎటువంటి పగ ఇది తెలుసా? చూడండి, మరియు ఏసావు నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపంగా ఉన్నాయి. అంటే ఆయన చెప్పాడు, నాకు నేను ఎప్పుడు మరణిస్తానో తెలియదు నా పెద్ద కుమారుడా. సో ఇప్పుడు మంచోలే, కానీ వాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? తల్లే కాదు. ఫెయిల్యూర్ పేరెంట్స్ ఉంటే పిల్లలు ఎలా తయారవుతారనేది చెప్తున్నా. నేనైనా, మీరైనా, వారైనా, ఎవరైనా, ఎక్కడైనా, అరే భూమి మీద బతికేస్తామండి, మంచి వస్త్రం కట్టుకుంటామండి, సొసైటీలో అంతా బాగానే ఉంటామండి, తింటామండి, ఎంజాయ్ చేసేస్తామండి, కానీ ఫెయిల్యూరు అది నీకు కనబడదు. ఆశీర్వాదము కూడా అది నీకు కనబడకుండా పెరుగుతుంటుంది. శాపగ్రస్తమైన స్థితి కూడా నీకు కనబడకుండా పెరుగుతుంటుంది. ఎవ్రీడే అదే ఫ్యామిలీ, అదే కుటుంబంలో రొటీన్ అవుతున్నటువంటి సబ్జెక్టే, కానీ ఒక భయంకరమైనటువంటి ప్రభావము ఆ కుటుంబంలో బయటికి రాబోతుంది. ఎలా వస్తుంది చూడండి. ఏసావు అతని మీద పగబట్టెను, మరియు ఏసావు నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపంగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదను అనుకునేను. అంటే దీని అర్థం ఏంటి? నా తండ్రిని కూర్చున్న దుఃఖ దినములు సమీపంగా ఉన్నాయి కాబట్టి నేను ఆగుతాను. ఇప్పుడు నా తండ్రి ఎప్పటికప్పుడు చనిపోతాడు కదా, చనిపోయాక నేనేం చేస్తా తెలుసా? ఎంత ఈజీ అండి. వాడి పని పడతాను లేదని వాడికి బుద్ధి చెప్తాను అంటున్నాడా? చెప్పండి. ఆదికాండము ఈ స్వభావం ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి ఆదికాండం 4వ అధ్యాయానికి వెళ్దాం. ఆదికాండము 4వ అధ్యాయము చదువు నాన్న. కయ్యూనుని కని యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నానను హేబేలును కనెను. భూమిని సేద్యపరచువాడు కొంతకాలమైన తరువాత పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా. ఇద్దరు దేవునికి అర్పణలు తెచ్చేవాళ్ళే. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగు నిమిత్తము నీ వాంఛ కలుగును, దాన్ని నువ్వు. సో ఇక్కడ దాకా జరిగినటువంటి సన్నివేశాన్ని ఒకసారి చూద్దాం. సేము ఇస్సాకు కుమారులు ఏసావు యాకోబుల్ని మనం చూసినప్పుడు అక్కడ ఒకని పక్షంగా ఒకటి, ఒకని పక్షంగా ఒకటి కనిపించింది. ఇక్కడ 4వ అధ్యాయంలో దేవుడు కూడా అలా కనిపిస్తున్నాడుగా. హేబేలు అర్పణ తీసుకున్నాడు, కయ్యను అర్పణ లక్ష్య పెట్టలేదుగా. ఇప్పుడు మనం లెక్క చూడాలంటే ఎలా చూడాలి, కానీ అక్కడ మిస్టేక్ ఉంది, సరిచేసే నాదుడు లేడు అక్కడ. ఎక్కడ? ఇస్సాకు కుటుంబంలో సరిచేసి, అంటే రైట్ పేరెంటింగ్ అక్కడ లేదు. ఇక్కడ కూడా మిస్టేక్ ఉంది. ఏంటి మిస్టేకు? అర్పణ విషయంలో
లోబితనం, అర్పణ విషయంలో వేయాలి కాబట్టి, ఇయ్యాలి కాబట్టి, చెయ్యాలి కాబట్టి అనేటువంటి లైట్ తీసుకునే స్వభావం. అర్పణ విషయంలో మనం ఎవరికి అర్పిస్తున్నామో ఆయన్ని మనం హానర్ చేయకపోవడం. మీకు అర్థమవుతుందా? ఆయనని మనం హానర్ చేయకపోవడం, ఇంత లోపం ఉంది. ఈ లోపముల మధ్య 2 అర్పణలు వచ్చినప్పుడు హేబేలు అర్పణ తీసుకున్నాడు, కయ్యూను అర్పణ ఏం చేశాడట? లక్ష్య పెట్టలేదు, దాన్ని దృష్టి పెట్టలేదు. అప్పుడు ఏం జరిగిందట? హేబేలు హ్యాపీగా వెళ్ళిపోయాడు, ఎందుకంటే హేబేలు అర్పణ దేవుడు తీసేసుకున్నాడు. కయ్యూను మాత్రం మూలం కూర్చున్నాడు. మిక్కిలి కోపం వచ్చి, మిక్కిలి కోపం అంటే మీరు అర్థం చేసుకోండి ఏ రేంజ్లో కోపం వచ్చిందో. అంటే మనుషులకు వచ్చే కోపం ఏ రేంజ్ కోపం వస్తుంది తెలుసా మీకు? తర్వాత మనం చూస్తే చూడండి 8వ వచనం. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను, వారి పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి. సో వీళ్ళకి కోపం వస్తే ఏ రేంజ్ వస్తుందట? మిక్కిలి కోపం, చంపేంత కోపం, చంపేంత. ఇప్పుడు ఏసావుకి ఏ రకమైన కోపం వచ్చింది? ఇప్పుడు హేబేలు యాకోబు మీద, నా తండ్రి దినములు దగ్గర పడుతున్నాయి, నా తండ్రి మరణం అవ్వంగానే నేను వాడిని చంపుతా. ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి పాస్ అవుతుంది ఇది? ఈ కోపం వల్ల హతమార్చాలనేటువంటి గుణం ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? మొదటి కుటుంబం దగ్గర నుంచే ఇది ప్రారంభమవుతుంది. కయ్యూను మొదటి సంతతి కదా కయ్యూను. ఆమంటుంది, నాకు ఒక మనుష్యుడు కలిగెను యెహోవా దయ వలన. ఇప్పటి వరకు మా ఇద్దరం మాత్రమే కాదు, నాకు కనబడుతున్న ఈ పురుషుడు కాదు, నాకు కనబడుతున్న ఈ స్త్రీ కాదు, మాకు యెహోవా దయ వలన మరొక మనిషి మా లోపల నుంచి వచ్చాడు. వాడు వస్తూ ఎటువంటి స్వభావాన్ని తీసుకొచ్చాడట? అయిష్టమైన, దేవునికి వ్యతిరేకమైన స్వభావాలతో. అంటే మనిషి కనే ప్రతిదీ కూడా ఎటువంటిదైతే దేవునికి అయిష్టంగా ఉండేదాన్ని అంటున్నాడు. మనిషి కంటే అయిష్టమైన దాన్ని కంటున్నాడు. మనిషి కనాలి అనుకుంటే దేవునికి ఇష్టమైన హేబేలును కూడా కనొచ్చు. మీకు అర్థమవుతుందా? మనిషి కంటే దేవునికి అయిష్టమైన కయ్యూనులుగా అంటారు. ఒకవేళ కనాలి అనుకుంటే దేవునికి ఇష్టమైన హేబేలుని కూడా కనవచ్చు. ఇక్కడ రైట్ పేరెంటింగ్ ఎవరు? దేవుడే. ఎవరండి? హెవెన్లీ ఫాదర్, పరలోకపు తండ్రి. ఈయన పర్ఫెక్ట్ ఫాదర్, ఈయన ఎక్కడ లోపం లేదు. ఈయన అంటాడు, మిక్కిలి కోపముతో ఉన్నటువంటి ఆ కయ్యూను దగ్గరకు వచ్చి అంటాడు, కయ్యూను, లేదు ముందు కయ్యూను, నీ ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? నీకు కోపమేలా? నీవు సత్క్రియ చేసిన ఎడల తలను ఎత్తుకొనవా? నిన్ను రిజెక్ట్ చేసింది ఎవరు? దేవుడు. నేను కదా నిన్ను రిజెక్ట్ చేసింది. నిన్ను రిజెక్ట్ చేసింది ఎవరు? నీ అర్పణ రిజెక్ట్ చేసింది ఎవరు? నేను కదా. కోపం ఎవరి మీద చూపిస్తున్నావు? రిజెక్ట్ చేసినోడి దగ్గర లేదు. ఇక్కడ ఎవరిదైతే యాక్సెప్ట్ చేశాడో వాని మీద పగబెట్టుకున్నాడు. పొలంలోకి వెళ్ళాడట, తన తమ్ముడితో డిస్కషన్ అయింది, కొట్టి చంపేశాడు. దానికి ముందేం జరిగింది? కోపం, మిక్కిలి కోపం. ఎంత కోపం అంటే చంపే అంత కోపం. కానీ ఇక్కడ పేరెంటింగ్ ఎలా ఉంది తెలుసా? డైరెక్ట్గా తప్పు చేసిన వాడితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? కయ్యూను, నీకు కోపం ఎలా? నీ ముఖాన్ని చిన్నబుచ్చుకున్నావు ఎందుకు అంటే నీ ఫేస్లో గ్లో తగ్గింది. ఎందుకు? సత్క్రియ చేసిన ఎడల నువ్వు తల ఎత్తుకొనవా? ఇది రైట్ పేరెంటింగ్. ప్రాబ్లం ఎక్కడ ఉందో దాన్ని అబ్జర్వ్ చేయాలి. తల్లి తండ్రి వెళ్ళాలి, కూర్చోబెట్టాలి, మాట్లాడాలి. వాళ్ళకి నచ్చిన విషయాల్ని ప్రోత్సహించుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళిపోకూడదు. కొంతమంది తల్లులను చూస్తాను నేను,
వాళ్ళ పిల్లలు చేసే ప్రతి పనికి మాలిన పని ఆ తల్లులకు తెలుసు. కానీ ఎదుటోడి దగ్గర నా కొడుకు అస్సలు డౌన్ కాకూడదు. నిన్నే విన్నా, అస్సలు డౌన్ కాకూడదు. దాచుకుంటా ఉంటారు, చెంగి చాటును దాస్తా ఉంటుంటారు. ఎన్నాళ్ళు దాస్తావు? వాడి మరణం దాకా దాస్తావా? వాడు తాగుతాడని నీకు తెలుసు, వాడు తిరుగుతాడని నీకు తెలుసు, వాడు పచ్చి జోదగాడని నీకు తెలుసు, వాడు వ్యసనగాడని నీకు తెలుసు, వాడి కోపము సరైనది కాదని నీకు తెలుసు. అయినా వాడికే సపోర్ట్. ఎందుకో తెలుసా? నువ్వు చాలా తెలివైన దానివి. నువ్వు వాడిని సపోర్ట్ చేస్తే వాడు నీకు సపోర్ట్ చేస్తాడు. కాబట్టి నువ్వు సత్క్రియకి నీతికి సపోర్ట్ చేసే తల్లివి తండ్రివి కాకపోతే ఒకరోజు ఆ సర్పము ఆ పడగ నీ వైపు తిరుగుతుంది. జాగ్రత్త. ఒకరోజు నీ వైపు తిరుగుతుంది. జాగ్రత్త. అప్పుడు గుండెలు బాదుకున్నా ఏం చేసినా జరిగిన నష్టం ఏంటో చెప్పమంటారా? ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నాను తెలుసా? చూద్దాం. ఒకటి, నెంబర్ 1 నష్టం ఏంటో తెలుసా? సహోదరుల మధ్య ఐక్యత పోయింది, పగ ప్రారంభమైంది. ఎంత పగ? చంపుతాను అనుకునేంత పగ ప్రారంభమైంది. 42వ వచనం, రెబెకా తన పెద్ద కుమారుడైన యాసావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలవనంపి అతనితో ఇట్లనెను, ఇదిగో నీ అన్న అయిన యాసావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకుంటున్నాడు. మీకు అర్థమవుతుందా? మళ్ళీ ఈ రహస్యాలు కూడా తల్లి ఏం చేస్తుంది అసలు? ఏం చేస్తుంది అసలు? ఎటువంటి తల్లులు ఉన్నారండి? ఒకవేళ మిస్టేక్ చేశాడు, సరి చేసి కలపాలా? ఆడలా అనుకుంటున్నాడు నీ మీద, ఇదా నువ్వు చెప్పేదో తల్లి? మన కుటుంబాల్లో కూడా ఉన్నారు ఇటువంటి తల్లులు. మిస్టేక్స్ అందరూ చేస్తారు, కానీ రైట్ పేరెంటింగ్ అనేటువంటిది ఎటువంటిదో తెలుసా? ఒకవేళ తప్పు చేసిన వాడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ తప్పు చేయొద్దని చెప్పడం, తప్పు చేయని వాడి దగ్గరికి వెళ్ళి తప్పు చేసిన వాడిని క్షమించినైనా ఆయన నీ సహోదరుని చెప్పడం. ఇది రైట్ పేరెంటింగ్. అప్పుడే ఒక్క బల్ల దగ్గర కూర్చొని తినగలగడము ఆ కుటుంబానికి చేతనవుతుంది. ఒక్క చోట ఒక బలిపీఠం దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకోవడం ఆ కుటుంబానికి చేతనవుతుంది. అప్పుడే ఆ కుటుంబంలో ఆశీర్వాదం, శాశ్వత జీవం ఉంటుంది. ఈ రోజుల్లో కొన్ని కుటుంబాల్లో వింటున్నాను నేను, మా అమ్మ మా పక్షంగా ఉండదండి, మా నాన్న మా పక్షంగా ఉండడండి. ఆ మధ్యకాలంలో సహోదరుడు చెప్పాడు, నేను అడిగాను, మీ నాన్నగారు చనిపోయారు కదా, ఎలా ఉందంటే, బతికున్నంతసేపు మేము పెద్దగా ఆయన ప్రేమను పొందుకోలేదు కాబట్టి ఆయన చనిపోతే మాకు పెద్దగా అంటే తండ్రి అనేటువంటి వాడు లేడు, అంతే. మా అమ్మ ఉండేదండి, నన్ను బాగా చూసుకునేది, మా అమ్మ మా పక్షంగా, కానీ దేవుడు మా అమ్మను ముందు తీసుకెళ్ళిపోయాడండి. చూడండి డిఫరెన్సెస్ మీకు అర్థమవుతున్నాయా? ఏమండి మీకు అర్థమవుతున్నాయా? ఏంటిది? ఈ ప్రమాదాలు జరుగుతాయి ఫ్యామిలీస్లో, మనం గ్రహిస్తున్నామా? అసలు మనం చూస్తున్నామా? దీన్ని ఏదో స్టోరీలాగా ఏదేదో చెప్పేసుకుంటాం. ఎవరి కుటుంబాల్లోనే జరిగితే మనం స్టోరీలు చెప్పుకుంటాం. అరే మన ఫ్యామిలీస్లో కూడా ఉన్నాయి ఈ సమస్యలు. మిస్టేక్ ఏంటో తెలుసా? రాంగ్ పేరెంటింగ్. పర్ఫెక్ట్ ఫాదర్ ఆయన ఖండిస్తున్నాడు. కయ్యను, కోపం ఎందుకు వచ్చింది నీకు? ముఖం ఎందుకు చనిపుచ్చుకున్నావు? నువ్వు చేసిన తప్పు కదా. మాట వినలేదు. మాట వినని కుమారుడు ఏమాడు తెలుసా? హంతకుడయ్యాడు. మాట వినని కుమారుడు ఏమాడు తెలుసా? శాపగ్రస్తుడయ్యాడు. కయ్యూని సంతతంతా కూడా శాపగ్రస్తమైన సంతతిగా మారిపోయింది. మాట వినుంటే. సో గమనించండి, రైట్ పేరెంటింగ్లో ఒకవేళ చిల్డ్రన్స్ మాట విన్నవాడు ఎలా ఉంటాడు, మాట విన్నవాడు ఎలా ఉంటాడు. కానీ రాంగ్ పేరెంటింగ్లో పిల్లలు ఎలా తయారవుతారు? రాంగ్ పేరెంటింగ్లో పిల్లలు ఎలా తయారవుతారు తెలుసా? నెంబర్ 1, అన్నదమ్ముల మధ్య పగ. ఎంత పగ తెలుసా? చంపుకుందాం అవసరమైతే అనేటువంటి పగ.
ఇక్కడ రెండవది, వాళ్ళ యొక్క ఫేవరిజం తోటి వాళ్ళ పక్షపాతాన్ని హైలైట్ చేసుకున్న ఆ ఫలితం ఎంత గొప్పదో తెలుసా? ఆ తల్లి చెప్తుంది. తల్లి ఏమంటుంది చూడండి 43వ వచనంలో, కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని ఇక్కడి నుంచి లే, చదురుకో, సామాను చదురుకుని లేచి హారానులో ఉన్న నా సహోదరుడు లాబాన్, అంటే మీ మామయ్య దగ్గరికి పారిపో. నీ అన్న కోపము చల్లారి వరకు అక్కడే ఉండు. నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు నువ్వు ఎక్కడుండాలట? అమ్మను వదిలేయి, నాన్న వదిలేయి, అన్నను వదిలేయి, మామయ్య దగ్గరికి వెళ్ళుండు. అప్పుడు దాకా మామ ఎటువంటి వాడో, మామ ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు దీనికి. మీకు అర్థమవుతుందా? అక్కడ ఉండు, లాభాన్ని వద్ద అక్కడ ఉండు. అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించదను, ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకొనను. ఎలా? గమనించండి. తర్వాత జరిగిన గొప్ప నష్టం ఏంటో తెలుసా? తల్లి మాట విన్నాడు, లేచాడు, ఆయన తన మామ దగ్గరికి పారిపోయాడు. తల్లి తనకి ఇష్టమైన కుమారుడిని దూరం చేసుకుంది. తాను చనిపోయిన తర్వాత కూడా ఆ కుమారుడు రాలేదు. ఇంకదే లాస్ట్, తల్లిని చూడటం. తండ్రిని కుమారుడు, తల్లిని కుమారుడు మిస్ అయ్యాడు. నష్టం మీకు అర్థమవుతుందా? ఈ గ్రహిస్తున్నాం అసలు ఫ్యామిలీస్లో ఈ వాల్యూస్ మన పిల్లలకి చెప్తున్నామా? మన పంతాలు, మన పట్టింపులు, మనకేమనిపిస్తే అదే. పిల్లల జీవితాలు ఎలా నాశనం అయిపోతున్నాయో అర్థం కావట్లేదా? ఎలాగ సహోదరులు విడివిడిగా బతుకుతున్నారో అర్థం కావట్లేదా? ప్రియ తల్లులు, ప్రియ తండ్రులు, ఆడు ఏ తిరుగుడు తిరిగితే నాకేంటి, నాకు తెచ్చేది నాకు పెడుతున్నాడు, నన్ను ఒక చోట ఉంచాడు, ఇదా నువ్వు కోరేది? స్పిరిచువల్ ఎథిక్స్ ఉన్నాయి, దేవుడు కోరిన నియమ నిబంధనలు ఉన్నాయి. ఆశీర్వాదం శాశ్వత జీవితం. బ్యాంక్ అకౌంట్ కాదు నీ ఆశీర్వాదం, ఫ్యామిలీ యూనిటీ నీ ఆశీర్వాదం. ఎందుకంటే దేవుడు ఫస్ట్ పర్సన్ దీవిస్తున్నప్పుడు ఇలా అంటాడు, నరుని మన రూపంలో చేయుదుము. అతను ఏం చేస్తాడట? భూమిని ఏలుతాడు. ఆ నరుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు దీవిస్తాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి, భూమిని నింపండి. నా పిల్లల కొరకు ఒక రైట్ పేరెంటింగ్ మాకు అవసరం, అది మేము కలిగి ఉండడం మాకు అవసరం. ఎందుకంటే మేము కొట్టుకు చేస్తూ ఉండడం, మా పిల్లలు మా మధ్య ఏం ఫీడ్ అవుతారు తెలుసా? ఆడికి పర్లేదు, ఆడేదో గడ్డి తింటాడు, ఏమైతే ఇదేదో ఉంటుంది, ఈమెకి దాయి నో. ఇక్కడే ఒకటి చెప్పడు, బయటికి లోపల పెట్టుకుంటాడు, ఎక్కువ పట్టించుకోడు, లోపల పెట్టుకుంటాడు. ఒక టైం వస్తుంది, నువ్వేం చేసావు, నా వైపు ఏమన్నా ఎక్కువ ఏమన్నా కన్సర్న్ చూపించావా? అంతా నీ కూతురికే చేసుకున్నావు, అంతా నీ పెద్ద కొడుకే చేసుకున్నావు, అంతా నువ్వు చిన్న కొడుకే చేసుకున్నావు. ఒక టైం వస్తుంది, ఆ టైము పిల్లలు నిన్ను తిరిగి క్వశ్చన్ చేసేటట్టు నీ పేరెంటింగ్లో ఉన్నటువంటి లోపము నిన్ను ఆ రోజు బలి చేస్తుంది. దేవుడు కుటుంబాలను ఆశీర్వదించే దేవుడు. యాకోబు జీవితం నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? యాకోబు జీవితంలో ఉన్న పాత్రల నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? యాకోబు తండ్రి అయిన ఇస్సాకు దగ్గర నుంచి ఏం నేర్చుకుంటున్నాం? యాకోబు తల్లి అయినటువంటి రిబ్కా దగ్గర నుంచి ఏం నేర్చుకుంటున్నాం? వినండి, యాకోబు సహోదరుడు అయినటువంటి యాసావు దగ్గర నుంచి ఏం నేర్చుకుంటున్నాం? యాకోబు దగ్గర నుంచి ఏం నేర్చుకుంటున్నాం? సో కాబట్టి లోబడదాం, కుటుంబానికి అవసరమైన విషయాలు నేర్చుకుందాం, వాస్తవికతలోనికి వెళ్దాం. లోకమంతా భ్రమల సుడులు మన చుట్టూ పెడతాం. నువ్వు కూడా అందులో ఉంటే నువ్వు దేవుని బిడ్డవు కావు. వాస్తవికతలోనికి వెళ్ళి వాస్తవంలో జీవిద్దాం. దేవుడిచ్చేటువంటి ఆ ఆరోగ్యమును, ఆ యొక్క ఆశీర్వాదమును, ఆ శాశ్వత జీవమును మన కుటుంబాల్లో మనం కలిగి ఉందాం. దేవుడి మాటలు దీవించును గాక. లేచి నిలబడదాం. అయ్యా, ఈ దినము వెత్తబడిన మాటల్లో నుంచి తల్లిదండ్రులు అనబడుతున్నవారు, బిడ్డలు అనబడుతున్నవారు సరిచేయబడాల్సినటువంటి విషయాలు తెలుసుకుని సరిచేయబడడానికి వారి మనసులను ప్రేరేపించండి. మాతో మీరు మాట్లాడారయ్యా, మీకు వందనాలు. ఈ సంఘమును మీరు ఆత్మీయంగా ఆశీర్వదించండి, దీవించండి. రైట్ పేరెంటింగ్, అలాగే
రైట్ ఫ్యామిలీగా, ఒక ఒద్దిక కలిగిన దైవికమైన కుటుంబాలుగా ముద్రించబడడానికి మా సంఘ బిడ్డలను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. నా ఈ మాటలు ఫలింపు చేసి నాయన ఏదైనా లోపం ఉంటే క్షమించి మమ్మల్ని అందరినీ నీకు అవసరమైన రూపంలోనికి చెక్కి నీ పోలికలను మార్చుకొనమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.